హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ నో క్రెడిట్. కథ రచయిత శ్రీ ఎస్ కిరణ్ కుమార్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. సెకండ్ వైఫ్ బార్ అండ్ రెస్టారెంట్లో అప్పటికే నా 4వ బీర్ గ్లాస్ ఖాళీ అయింది. నా ఫ్రెండ్ అజయ్, ఇంక తాగింది చాలు, ఇప్పటికే ఎక్కువైంది అన్నాడు. నా బాధ నీకేం తెలుసు అన్నాను ఇంకో బీర్ గ్లాస్ తాగేస్తూ. నీకేం బాధ ఉందిరా, అన్ని సమయానికి అమరాయి, రేపో మాపో తండ్రి కూడా కాబోతున్నావు అన్నాడు. నువ్వు నా చెప్పుల్లో నిలబడి చెప్పు అన్నాను. నీ కాలు సైజు 9, నాదేమో 7, అయినా నీకోసం నిలబడతాను అని వాడు నా చెప్పుల్లో నిలబడి చెప్పు అసలు ఏం జరిగింది అన్నాడు. నా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం కోసం గ్లాస్ ఎత్తి నోట్లో పోసుకుని దాన్ని బల్ల మీద ధన్మని పెట్టాను. వాడి వైపు వాలిపోతున్న రెప్పలతో చూస్తూ, ఒరే, నువ్వెంత కష్టపడినా నీకు క్రెడిట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా? నా జీవితంలో నేను చేసిన ఏ పనికి నాకు క్రెడిట్ ఇవ్వలేదు. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి విధి నాతో సైలెంట్గా ఆడుతున్న వైలెంట్ ఆట అన్నాను. వాడు నా చెప్పుల్లో సర్దుకుని నిలబడి చెవులు అప్పగించాడు. అవి నేను 9వ తరగతి చదువుతున్న రోజులు. అమ్మకి వంటలో సాయం చేయటం చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. నాకు చెల్లి కూడా ఉండేది. దాని పేరు వసంత. ఇదే నా కథలో లేడీ విలన్. అది 8వ తరగతి చదువుతూ ఉండేది. దాన్ని మా నాన్న ఎక్కువ గారం చేసేవాడు. అమ్మ కూడా చెల్లి వైపే. ఇంట్లో ఎప్పుడు 1:3 నిష్పత్తి ఉండేది. ఏం జరిగినా వారి ముగ్గురు ఏకమైపోయి నన్ను ఏకేసేవారు. నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన నాన్న నాకు ఏమీ తెచ్చేవాడు కాదు. అదే చెల్లెలకు పాస్ మార్క్ వస్తే చాలు, దానికి చాక్లెట్స్ ఇచ్చేవాడు, సినిమాలు షికార్లు తిప్పేవాడు, బట్టలు బంగారం కొనేవాడు. నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగితే, నువ్వు తెలుగు మీడియం రా, అది ఇంగ్లీష్ మీడియం అని చెప్పేవాడు. నాకు ఉక్రోషం కలిగి తర్వాత సంవత్సరం ఇంగ్లీష్ మీడియం మారుతానన్నాను. మా స్కూల్లో ఒప్పుకోలేదు. స్కూల్ మారిపోయాను. వాళ్ళు ఏదో చిన్న టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యాను. అలా నేను ఇంగ్లీష్ మీడియం మారి ముక్కి ములిగి 10th క్లాస్ గట్టెక్కాను. 55% వచ్చింది. ఏదేమైనా ఇంగ్లీష్ మీడియం మారి పాస్ అయ్యానని గర్వంగా నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి పాస్ అయ్యానని చెప్పాను నాన్నతో. నువ్వు తెలుగు మీడియంలో చదివి ఉంటే 90% వచ్చేది, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులు చేయకని చివాట్లు పెట్టాడు నాన్న. ఆ మాటకు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయినా అందులోనూ నిజం లేకపోలేదులే. నేను అన్నయ్యకి హెల్ప్ చేశాను నాన్న అంది నా చెల్లి ఒత్తి వెలిగిస్తూ. ఏరా, హెల్ప్ చేసిందా అని అడిగాడు నాన్న. నిజమే చేసింది. అది ఇంగ్లీష్ మీడియం అని నాకు తెలియని అడిగి తెలుసుకున్నానన్నాను నిజాయితీగా. అలా చెప్పు. నా బంగారు తల్లి సాయం చేయబట్టి నీకు ఆ 55% అయినా వచ్చాయి, లేకపోతే అన్నీ ఫెయిల్ అయ్యేవాడివి అన్నాడు నాన్న. నా నోట మాట రాలేదు. నా కష్టానికి మొదటి క్రెడిట్ నా చెల్లెలు తీసేసుకుంది. నేను చెల్లి ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాం. నేను సీనియర్, అది జూనియర్. నన్ను చూసి నా ఫ్రెండ్స్ దాన్ని ఏం అనేవారు కాదు. నేనున్నానన్న ధైర్యంతో అది ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసేసేది. నాకంటే వసంతే ఎక్కువ అల్లరి చేసేది. ప్రేమికుల మధ్య పంచాయతీలు చేసి ఇంటికి తెచ్చేది. నేను కవర్ చేయలేక చచ్చేవాడిని. అంత చేసినా అన్నయ్య థ్యాంక్ యూ అని ఒక్క మాట కూడా చెప్పేది కాదు. కాలేజీలో ఉన్నప్పుడే వసంత క్లాస్మేట్ రంజిత్ని లవ్ చేసింది. అందరికంటే ఆఖరిలోనే నాకు తెలిసింది. నేను నిజమా అని అడిగితే లేదని అబద్ధం చెప్పింది. వసంత కూడా నాకు భయపడుతుందా? నాకే ఆశ్చర్యం వేసింది. అంత ఓవర్ చేయకు, నిజం చెప్పన్నాను. అవును, కానీ రంజిత్కి ఇంకా తెలియదంది. సరేలే, నేను మాట్లాడతాను అన్నాను. వద్దు, నా ప్రేమ నేనే డీల్ చేసుకుంటానంది. సరే, నీ ఇష్టం, అవసరమైతే చెప్పన్నాను. రంజిత్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. పాపం అమాయకుడు, నిన్ను చేసుకున్నాక చాలా ఫీల్ అవుతాడన్నాను. పోరా వెధవా, నిన్ను అడిగాను చూడు, నాదే బుద్ధి తక్కువ అంది. కొంతకాలం దాని 1 సైడ్ లవ్ చూడలేక చచ్చాను. విసుగుపుట్టి
వన్ ఫైన్ ఈవినింగ్ రంజిత్ని కలిసి వసంత ప్రేమ గురించి చెప్పేశాను. వాడు అంతా విని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఏం నమ్మలేకపోతున్నావు? ఇలా ఒక అన్నయ్య తన చెల్లెలి ప్రేమ కోసం మాట్లాడటం కొత్తగా ఉందనా అని అడిగాను. కాదు, వసంత చెప్పినట్టే జరిగింది అన్నాడు. నా ఉత్సాహం నీరుగారిపోయింది. ఏం చెప్పింది అని అడిగాను. నిన్ను బావా అని పిలవనా? పిలవచ్చులే కానీ ముందు ఈ విషయం చెప్పు అన్నాను. అదే బావా, నిజానికి నేనే వసంతకి ప్రపోజ్ చేశాను. కానీ అది నీకు తెలిస్తే గొడవ అవుతుందని తన వైపు నుంచి ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేసింది. నువ్వు ఎలా అయినా తనకు సాయం చేయాలని చూస్తావని ఇలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఉండమంది. అలా ఉంటే నువ్వే నన్ను వచ్చి అడుగుతావని కూడా చెప్పింది. నిజంగా తను చాలా గ్రేట్ బావా, థ్యాంక్ యూ అన్నాడు హగ్ చేసుకుంటూ. నా చెల్లి పెళ్ళికి సాయం చేస్తున్నాను అనుకున్న క్రెడిట్ కూడా దాని అకౌంట్లోనే వేసేసుకుంది. వసంత చేసిన పనికి నాకు తనపై చాలా కోపం వచ్చింది. నెల రోజుల పాటు నేను తనతో మాట్లాడలేదు. తను మాట్లాడాలని చూసినా నేను పట్టించుకోలేదు. ఓ రోజు ఇంటికి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది. నేను చూసి చూడనట్టుగానే ఎడిపోయాను. నాన్న కూడా అప్పుడే వచ్చి వసంతను చూసి కంగారు పడిపోయాడు. ఏమైందిరా అంటూ పక్కనే కూర్చున్నాడు. అన్నయ్య నాతో మాట్లాడటం లేదని చెప్పింది. రాజా, నాన్న పిలిచాడు కాదరిచాడు. నీ వెళ్ళి నాన్న ముందు నిలబడ్డాను. నాన్న ఏదో క్లాస్ పీకిపోయారు. నేను నా కాళ్ళ మీద నిలబడటం మొదలెట్టాను కదా, బాగా బెట్ చేశాను. చివరికి నన్ను ఒప్పించలేక చెల్లికే సర్ది చెప్పారు. అదో రకమైన గెలుపు లాంటి గెలుపు. చెల్లిని ఆ రంజిత్ గారికి ఇచ్చి పెళ్లి చేసి పంపేశాం. ఇక్కడి నుంచి నా క్రెడిట్ కార్డ్ బిల్ నేనే కట్టుకోవచ్చు, నా క్రెడిట్ నేనే తెచ్చుకోవచ్చు అని ఆనందించాను. 3 నెలలు బాగానే గడిచిపోయాయి. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చెల్లి అమ్మతో కూర్చుని కబుర్లు చెప్పేస్తోంది. ఏంటి అప్పుడే గెంటేశాడా అని అడిగాను. ఛీ, ఏంటా పిచ్చి మాటలు, నువ్వు మామయ్య అవ్వబోతున్నావు అందమ్మ. అవునా? వసంత మరింత సిగ్గుపడింది. నా చెల్లి సిగ్గుపడటం అదే మొదటిసారి. నాకు చాలా కొత్తగా అనిపించింది అలా చూడటం. బావ ఎక్కడా? బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడులే అంది చెల్లి. మా బావగాడు లోపలికి వస్తూనే హలో బావా, ఎలా ఉన్నావు అరుస్తూ పలకరించాడు. ఇప్పటి వరకు ఓకే అన్నాను. మా బావగాడు నవ్వి, నేను ప్రాజెక్ట్ పని మీద 4-5 నెలలు యూఎస్ వెళ్తున్నాను, డెలివరీ టైంకి వచ్చేస్తానని చెప్పాడు. వాడి చెవి దగ్గరికి వెళ్ళి, నువ్వు యూఎస్ వెళ్ళొచ్చాక ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు కదా, అంత అర్జెంటుగా నన్ను మామయ్యని చేయమని నీ మెడ మీద కత్తి ఎవరు పెట్టారు అని అడిగాను. మన చేతుల్లో ఏముంది బావా, నీకు పెళ్ళైతే తెలుస్తుంది. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిపోతూ ఉంటాయి, నీ ప్రమేయం ఏమీ ఉండదు అన్నవాడు. మా బావగాడి నాలుక మీద పుట్టుమచ్చ మహిమో ఏమో, నేను మామయ్యని కాకముందే నాకు పెళ్లి చేసేశారు. ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళా 30 ఏళ్ల వరకు పెళ్ళి అవుదని ఎవరో సిద్ధాంతి చెప్పారట అమ్మకి. అమ్మ నన్ను అజన్మ బ్రహ్మచారిగా చూడటం ఇష్టం లేక తత్కాల్లో టికెట్ బుక్ చేసినట్టు హడావుడిగా పెళ్లి జరిపించేసింది. పెళ్ళైన 4 రోజులకు నాకు వేరే జాబ్కి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ జీతం. అంతా కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం అని నా గెలుపుని నా భార్య అకౌంట్లో వేసేశారు. నిజానికి నేను పెళ్ళికి 6 నెలల ముందే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అప్పుడే నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు, కానీ ఆఫర్ లెటర్ లేట్గా వచ్చింది. ఈ పెళ్లి టైంలో ఆఫర్ లెటర్ రాకూడదు అని బలంగానే కోరుకున్నాను. పెళ్ళి ఉద్యోగం ఒకేసారి వస్తే ఎటుపోవాలో తెలియక నలిగిపోవాల్సి వస్తుందని భయపడ్డాను. అదృష్టం కొద్దీ పెళ్ళయ్యాక కాల్ లెటర్ వచ్చింది. అయినా ఇక్కడ నా కష్టాన్ని గుర్తించే నాథుడే లేకుండా పోయాడు. పైగా నా భార్య, చూసారా నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను, మీకు కొత్త జాబ్ వచ్చింది అంది. నీ మొఖం, నాకు జాబ్ వస్తుందని నాకు ముందే తెలుసు అందాం అనుకున్నా, కానీ కొత్త భార్యను బాధ పెట్టడం ఎందుకని నవ్వు ఊరుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పని తర్వాత నాకు తెలిసి వచ్చింది. వారం రోజుల్లో జాయినింగ్ ఉంది. ఈ వారంలో ఇల్లు ఆఫీస్కి దగ్గరగా మారిపోవాలని నిర్ణయించుకుని ఆఫీస్కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చాక ఇంతకుముందు ఎంత వెతికానో ఇల్లు ఈ రోజుకి దొరికింది అన్నాను నా భార్యతో. చూసారా,
నేను వచ్చాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమరిపోతున్నాయి మీకు అంది. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. కొత్త భార్య కదా. అవును, నువ్వే నా అదృష్ట దేవతవి అన్నాను. ఆ మాటకు ఆమె మెలికలు తిరిగిపోయింది. ఎన్ని మెలికలు తిరిగిందంటే కళ్ళు తిరిగి పడిపోయేవాడు కూడా అన్ని మెలికలు తిరగడు. ఇలా మొదలైన నా ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రతి విషయంలోనూ నా భార్య క్రెడిట్ తీసుకోవటం మొదలుపెట్టేసింది. ఓ రోజు కర్రీ బాగా వండాను. ఇద్దరం లొట్టలు వేసుకుని మరీ తినేసాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పనే లేదన్నాను. సూపర్గా ఉందండి అంది. నా ముఖం మతాబులా వెలిగిపోయింది. నేను కూరకు తగ్గట్టుగా తరగబట్టి సరిగిపోయింది, కానీ లేకపోతే ఇంత టేస్ట్ ఉండేది కాదంది. చీ నోర్మై, మనిషివేనా నువ్వు? కనీసం ఈ విషయంలో కూడా నాకు క్రెడిట్ ఇవ్వవా దుర్మార్గురాలా అందామనుకున్నాను. కొత్త భార్య కదా, ఊరుకున్నాను. తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్లు నా భార్యకి క్రెడిట్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. బట్టలు ఆరటానికి కారణం తన ఆరేసిన విధానమే అని, రూమ్ స్ప్రే వలన రూమ్లో సువాసన రావటం లేదని, తను దాన్ని స్ప్రే చేసిన పద్ధతిలో ఉన్న టెక్నిక్ వలన సువాసన వస్తుందని చెప్పింది. నాకు పిచ్చి రావటం ఒకటే తక్కువ అనే స్టేజ్కి నన్ను తీసుకుపోయింది. ఇక నాకు భయమేసి తను మాత్రమే నీళ్లు పోయటం వలన పెరుగుతున్న మొక్కల ముందు నిలదీశాను. నేను పోసినా మొక్క పెరుగుతుంది, నేను అన్నం పెట్టినా కుక్క తోకూపుతుంది, నేను వండితేనే వంటకు రుచి వచ్చింది, ఎవడు స్ప్రే చేసినా రూమ్ స్ప్రే సువాసన వస్తుంది, ఎండ వలన బట్టలు ఆరుతాయి, గుండె కొట్టుకోవడానికి కారణం నువ్వు గుండెల్లో ఉండటం కాదు, నేను బ్రతికుండటం. సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పి వగర్చాను. అవన్నీ నాకు తెలుసు అంది. మరెందుకు అలా అన్నీ నువ్వే చేసినట్టు బిల్డప్ ఇచ్చావు? మీకు అలా క్రెడిట్ ఇస్తే నచ్చదట కదా. ఎవరు చెప్పారు? వసంత. అర్థమైంది. వసంత, పెంకులు ఎగిరిపోయేలా అరిచాను. కుర్చీలో కూర్చుని పిల్లాడిని ఆడిస్తున్న నా చెల్లి వసంత ఈషన్ మాత్రం కూడా కదలకుండా నన్ను చూసి కాలుమే కాలేసుకుని కూర్చుంది. అన్నయ్య అంటే ప్రేమ లేదు, భయం లేదు, కనీసం గౌరవం కూడా లేదా? గట్టిగా అరిచి ఖల్మని దగ్గాను. గౌరవాలు ప్రేమలు అడిగి పొందేవి కాదు అంది వసంత. చెల్లెలు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నా జోలికి రాకు. నా కష్టానికి ఫేమ్ అయినా బ్లేమ్ అయినా నాకే చెందాలి. ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతా బాగానే ఉంది కదరా, చెల్లెలకు వార్నింగ్ ఇచ్చేసావు, భార్యకు క్లారిటీ ఇచ్చేసావు, ఇంకేంటి హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నాడు అజయ్. అక్కడే నా చెల్లెల్ని తక్కువ అంచనా వేశాను. నా కూతురు పుట్టాక చుట్టరికంగా నా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. నేను పనుల బిజీ వలన పట్టించుకోలేదు. కానీ ఓ రోజు నేను పుట్టాకనే నీకు ప్రమోషన్ వచ్చింది కదా నాన్న అని నా కూతురుతో అడిగించింది. నేను అవునని చెప్పక తప్పలేదు. వెయిట్, ఇప్పుడు నీ వైఫ్ కన్సీవ్ అయింది సెకండ్ చైల్డ్కా? అవును. గాట్ ఇట్, గో హెడ్ అన్నాడు నా ఫ్రెండ్. నిన్ను మళ్ళీ వస్తే ఇదే విషయమై వసంతకు సంతలో గొడవైనంత అయింది. చివరిగా అది వెళ్ళిపోతూ, రేపు నీకు పుట్టబోయే కొడుకు కూడా ఇలానే ఉంటాడు, ఉండేలా చేస్తాను, లేకపోతే నేను నీ చెల్లెలనే కాదు అని శబ్దం చేసింది. ఎందుకే నేనంటే నీకు అంత కక్ష? ఏడుపులేని ముఖంతో అడిగాను. నేను సారీ చెప్పినా నువ్వు నాతో మాట్లాడలేదు, నాన్నతో చెప్పించినా పట్టించుకోలేదు, అమ్మ బ్రతిమలాడినా ఖాతరు చేయలేదు. అప్పుడే డిసైడ్ అయ్యాను, నీకు ఇంకా నో క్రెడిట్ అంది. మరీ ఇంత సైకో ఏంటి భయ నీకు సిస్టరు అన్నాడు అజయ్. రజనీకాంత్లో నవ్వి, బాబు ఇంకో బీర్ అని అరిచాను. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి.